ఒక్కటి మాత్రం క్లియర్‌గా అర్థమైంది బ్రో. 'సుజిత్' అన్న మనల్ని మోసం చేస్తున్నాడు. అరే తెలుగు సినిమా పేరు చెప్పి ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నాడు బ్రో. ఇంటర్నేషనల్ 'జాన్ విక్' సినిమా కంటే బాబులాగా తీస్తున్నావు కదన్నా! విజువల్స్ ఏంది, ఆ పవన్ కళ్యాణ్ ఏంది అంత పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నావు. ఎంతసేపు తీస్తావు ఇంకా? ఎప్పుడు రిలీజు? ఒక 2 సెకండ్లు కటౌట్ కనిపించినా కూడా పిచ్చెక్కిపోతుంది. అంత బీభత్సంగా తీసాడు. ఎప్పుడు? ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? ఎప్పుడు కొడుతున్నావు బాక్స్ ఆఫీస్ బద్దలు? వీఆర్ వెయిటింగ్. పవన్ కళ్యాణ్ కల్ట్ వెయిటింగ్. కాదన్న తమన్నా, ఏందన్నా ఆ మ్యూజిక్ ఏంది, ఆ బేస్ ఏంది, అలా చచ్చిపోతే ఎలాగా ఫ్యాన్స్? బీభత్సంగా తీశారు. యాక్చువల్‌గా అన్నిట్లాగా ఒక ఏదో అందరూ కొట్టినట్టుగా కొట్టేస్తామేమో. హీరో సాంగ్ కొంచెం క్యాచీ ఉండేలాగా మధ్యలో 4 డైలాగులు పెట్టేసి అట్లా కొట్టేస్తావేమో. 'ఓజీ' కూడా అదే 'కాల్ హిమ్ ఓజీ అజయ్' అంటావేమో అనుకున్నా. కానీ ఈ ఇంగ్లీష్ వాళ్ళు కొంచెం ఆల్బమ్ సాంగ్స్ అని చేస్తారు చూడు, మంచిగా ఇంట్రెస్టింగ్‌గా చేస్తారు. తోపు లెవెల్‌లో చేస్తారు. మన సినిమా సాంగ్స్ కంటే మంచిగా ఉంటాయి. దీనేమో దానిలాగా చేసావు కదన్నా! ఎట్లా చేసినావు? ఇది తెలుగు సినిమాకే కొడుతున్నామా, మనం ఏమైనా ఇంటర్నేషనల్ సినిమా కొడుతున్నామా? సూపర్ ఉంది. తమన్ మ్యూజిక్ సూపర్ ఉంది. సుజిత్ డైరెక్షన్ కేక అసలు. చిరిగిపోతాయి స్క్రీన్లు, చిరిగిపోతాయి, ఫోన్లు పగిలిపోతాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా కొత్త రకంగా ఉంది. మధ్యలో జపానీస్ లిరిక్స్ ఏమో, మరి అది ఏ లాంగ్వేజ్ ఒక కరెక్ట్ తెలియదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా, చాలా క్యాచీగా కంటే కూడా ఎక్సైటింగ్గా ఉంది మ్యూజిక్. అది చూడాలి. మోసం చేసి తెలుగు సినిమా పేరు చెప్పి ఇంటర్నేషనల్ సినిమా కొట్టేస్తున్నాడు సుజిత్. బట్ రియల్లీ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఎలా చూడాలనుకుంటున్నాం అలా కనిపిస్తున్నాడు. రియల్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండ్ ద మూవీ. వచ్చాయన్నా, తొందరగా దించేసి హిట్ కొట్టేద్దాం, బ్లాక్ బస్టర్ కొట్టి పడతాం.